ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యంలోనికి వెళ్ళే ముందుగా. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవెనలకు కారణభూతుడా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను మేము వినుచుండగా ప్రభా, నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ సరిచేసి నీ కృపగల హస్తాల కింద భద్రపరిచి మాకు కావాల్సిన నీ సత్యముతో, మాకు కావాల్సిన నీ మాటతో, మాకు కావాల్సిన నీ సమృద్ధితో నాయన ప్రభు మీరే మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంటున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. మరి ఉదయకాలమే వాక్యము పంపించేవాళ్ళం. మరి కొంచెం నాకు హెల్త్ బాగోక విపరీతమైన జలుబు, దగ్గు, జ్వరం వల్ల మరి లేవలేకపోయాను, చేయలేకపోయాను. మరి ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ఈరోజు ఇట్లా సహాయం చేశారు. దేవుని యొక్క సన్నిధిలో నిలబడి మాట్లాడడానికి దేవుడు కృప చూపారు. అందుని బట్టి సమస్త మహిమ యేసయ్యకే కలుగును గాక, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే, భక్తుడైన మోషేతో దేవుడు ఎట్లా మాట్లాడారు, దేవుని యొక్క ఇల్లు అంతటిలో మోషేను ఎందుకు అంతగా నమ్మకమైన వాడిగా మరి మోషేను తీసుకున్నాడు అని చూసినట్లయితే, దేవుని యొక్క ఇల్లు అంటే ఏంటి? దేవునికి ఒక ఇల్లు అంటూ ఉందంటే సమస్తం ఇల్లే. ఆయన ఇశ్రాయేలుని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఇశ్రాయేలుని దేవుడు సొత్తుగా చేసుకుని, నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా జనులు అని ఇశ్రాయేలుకి దేవుడు ఒక నామకరణం చేశాడు. దేవుని యొక్క ఇల్లు అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఆ ప్రజల్లో అందరిని చూశారట, అంతగా నమ్మకమైన వాళ్ళు ఎవరు కూడా కనబడలేదు. మరి మోషే అంత నమ్మకముగా మరి దేవుని సన్నిధిలో ఆయనకి కనబడినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క మోషే యొక్క చరిత్రను మనందరికీ తెలిసిందే. మరలా ఒకసారి మనం జస్ట్ గుర్తు చేసుకోవడానికి మరలా మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను. మీకు తెలియదని కాదు, కొత్త విషయం ఏమీ కాదు, జస్ట్ మరలా ఒక రివిజన్ కింద మనం ధ్యానించుకున్నాం. మోషే అమ్రాము యెకోబతుల యొక్క కుమారుడు. అమ్రాము యెకోబతులకు అహరోను, మిరియాము, మోషే చిన్నవాడిగా ఉన్నాడు. అప్పటికి వీరి తల్లిదండ్రులు బానిసలుగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే వీరు ఐగుప్తు దేశంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. భారమైన, కష్టమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ టైంలో ఫరో ఇశ్రాయేలు మీద మరింత భారాన్ని పెట్టాడట. అంతేకాదు, ఫరో అక్కడ ఒక జీవోను రిలీజ్ చేస్తాడు. ఏమనంటే, ఈ యొక్క హెబ్రీయులు ఎవరిని కూడా ఎదగనివ్వకూడదు అని, పురుషులను మగవారిని రానివ్వకూడదు, వారి జాతిని అణిచివేయాలని అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మంత్రసాలను పిలిచి, వారు ఎవరంటే సిఫ్రా, పూయా అను ఇద్దరు మంత్రసాలను పిలిచి వారికి ఒక గైడెన్స్ ఇస్తాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళి ఇశ్రాయేల్ మధ్య వారు డెలివరీ చేసేటప్పుడు డెలివరీ టైంలో కానీ మగపిల్లలు కానీ పుడితే అక్కడికక్కడ వాళ్ళని చంపేయండి అని ఒక జీవోను రిలీజ్ చేస్తాడు. ఆ టైంలో మోషే పుట్టిన టైం కూడా అదే టైంలో పుట్టాడు. మంత్రసానులు వెళ్ళారు. మంత్రసానులు వెళ్ళేటప్పటికే మోషే పుట్టాడు. వారి ఎడల దేవుడు మరి మంచి మనసు వారికి ఇవ్వటం వల్ల మరి మోషేను ఏమీ చేయలేదు, చక్కగా విడిచి వెళ్ళారు. వారు అలా ఏమీ చేయనందుకు ఆ యొక్క సిఫ్రా, పూయా యొక్క వంశాభివృద్ధినంట దేవుడు ఎంతగానో హెచ్చించాడంట. నీతి కొరకు వారు నిలబడ్డారు కనుక మరి నీతిని విత్తిన వారి యొక్క పంటను దేవుడు అభివృద్ధి పరుస్తాడు కనుక ఈ యొక్క మంత్రసానుల యొక్క వంశాభివృద్ధి ఎంతగానో దేవుడు హెచ్చించినట్లుగా మనం అక్కడ రాయబడిన విషయాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మోసే స్టోరీ మనందరికీ తెలిసిందే. ఏంటి, 3 నెలలు దాచారు పుట్టిన తర్వాత మోషేను. తర్వాత ఇంకా భయం వేసింది, ఎలాగైనా తెలిసిపోద్ది అని ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేశారు. వదిలేసిన తర్వాత మిరియాము ఆ పెట్టినే, ఆ బాక్స్నే చూసుకుంటూ అలాగా అది ఎక్కడికి వెళ్తుందో తమ్ముడి మీద ప్రేమతో అలా చూసుకుంటూ వెళ్తుంటుండగా అది ఎక్కడికి వెళ్ళిందంటే, ఫరో యొక్క రాకుమార్తె స్నానం చేస్తున్న చోటుకి వెళ్ళింది. వెళ్ళగానే ఆ పెట్టిని తెరిచి చూస్తే అందులో చాలా అందగాడు మోషే, సుందరుడు అని ఉంటుంది అక్కడ బైబిల్లో. అంత అందగాడు బాబుని చూసి వారు గ్రహించారు.
వీరు ఖచ్చితంగా హెబ్రీయుడు కుమారుడే ఉంటాడని చెప్పి వీడికి పాలిచ్చి పెంచడానికి ఎవరినైనా స్త్రీని తీసుకురమ్మని అక్కడ ఫాలో అవుతుంది. ఎవరు ఫాలో అవుతున్నారు? ఆ పెట్టిని మిరియాము ఫాలో అవుతుంది. మిరియాముని పిలిచి చెప్తే మరలా యెకోబేతునే తల్లినే మరి తీసుకొచ్చి పెంచడానికి పంపించారు. మరి యెకోబేతు దగ్గర మరి పాలిచ్చి పెరిగేంత వరకు కూడా మోషే ఉన్నాడు. తల్లి పాలే తాగాడు. ఎంత గనుడో చూడండి. ప్రాణాపాయ స్థితి నుంచి దేవుడు అంతగా మోషేను తప్పించి ఏర్పరిచాడు. ఎందుకంటే ముందు దేవుని యొక్క ప్రణాళిక మోషే మీద ఉంది కనుక దేవుడు అట్టి రీతిలో మోషేను కాపాడినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత తల్లి పెద్దవాడైన తర్వాత ఫరో దగ్గర, పెద్దవాడంటే పాలు విడిచిన సమయం అయిన తర్వాత మరి తీసుకురావాలి కదా, మరి ఫరో కుమార్తె దగ్గర తీసుకురావాలి కదా. తీసుకురాగానే ఆ కుర్రాన్ని చూసి మరి ఆ ఫరో కుమార్తె అతనికి పేరు పెడుతుంది. ఏమని పేరు పెడుతుంది అంటే, నీటి నుంచి తీయబడ్డాడు కనుక ఇతనికి మోషే అను నామకరణము చేయటం జరిగింది. అట్లా పెరుగుతూ ఉన్నాడు మోషే. అంత రాజభోగము అనుభవిస్తున్నాడు మోషే. ఆ తర్వాత అక్కడ ఒక పెద్దవాడు ఎందుకు కొంచెం బయటకు వెళ్ళిన తర్వాత ఒక హెబ్రీయుడు, ఒక ఐగుప్తుడు హెబ్రీని కొట్టేస్తుండగా అది చూసి కోపంతో మనం అనుకుంటాం మోషే చాలా సాత్వికుడు అనుకుంటాం. మోషే సాత్వికుడు ఏమి కాదు, బాగా కోపిష్టి అని కూడా చెప్పవచ్చు. ఈ విషయాన్ని బట్టి ఒక హెబ్రీని పట్టుకొని ఐగుప్తుని కొట్టేస్తే ఏం చేశాడంటే వెళ్ళి ఐగుప్తుని చంపి ఇసుకలో పూడ్చేసి వచ్చేసాడు. ఆ తర్వాత మరలా ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏంటి అలా కొట్టుకుంటున్నారు మీరంటే, అందులో హెబ్రీలో ఒకడు అంటాడు, నువ్వు మా మీద నిన్ను తీర్పరిగా పెట్టింది ఎవరు? మా మీద నిన్ను అధికారిగా పెట్టింది ఎవరు? మాకు తెలియదు అనుకుంటున్నావా? ఇసుకలో పూడ్చేసావని చెప్పగానే మోషేలో భయం ఏర్పడిందండి. చాలా భయపడ్డాడు. అయితే ఈ విషయం అందరికీ తెలిసిపోయింది అన్నమాట అని చెప్పి, ఈ విషయం కానీ ఫరోకు తెలిస్తే నన్ను బ్రతకనివ్వడని అక్కడి నుంచి భయంతో పారిపోయి మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడటం ప్రారంభించింది. ఆ యొక్క అగ్ని పొదల నుంచి మాట్లాడటం మోషే చరిత్ర జరుగుతుంటుంది. అక్కడ ఇత్రో అనే ఒక గొర్రెల కాపరి చేరదీస్తాడు. అక్కడ అతని యొక్క గొర్రెలను కాచుకుంటూ 40 సంవత్సరాలు ఆ యొక్క మిద్యాను ప్రాంతంలో ఇత్రో కుమార్తె అయినటువంటి సిప్పోరాతో వివాహం చేసి అక్కడ వారి యొక్క జీవితము గడుపుతుంటారు. అలా దేవుడు పరిపూర్ణంగా మోషేను ఎప్పుడు తీసుకున్నాడంటే, ఆ ముందు కోపము, ఆ సాత్వికం వచ్చిన తర్వాత మోషేను దేవుడు అంగీకరించి ఆయన పాత్రగా వాడుకున్నాడు. ఎప్పుడు అంటే 40 సంవత్సరాలు ఎప్పుడైతే గొర్రెలతో తిరిగాడో, గొర్రెల మధ్య ఎప్పుడైతే సంచరించాడో, గొర్రె లాంటి స్వభావం వచ్చిన తర్వాత, సాత్వికం వచ్చిన తర్వాత అప్పుడు మోషేను ఏర్పరచుకొని, ఇశ్రాయేలు ప్రజలు నా ఇంటికి నిన్ను పంపిస్తున్నాను, నా ఇంటి వారిని నువ్వు విడిపించు అని చెప్పి మరి మోషేను ఎంతగానో అడిగితే, మోషే నా వల్ల కాదు, నేను ఎత్తువాడిని రకరకాలుగా షాకులు చెప్పినప్పటికీ కూడా మరి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. ఎందుకంటే బాల్యం నుంచి కూడా మోషే పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉంది. నా ఇల్లు అంతట్లో ఇతన్నే నేను ఎన్నుకుంటున్నానని చెప్పి అలాగా 40 సంవత్సరాలు మరి ఫరో యొద్ద ఉన్నాడు. ఫరో కుమార్తెగా పిలువబడ్డాడు. 40 సంవత్సరాలు ఆయన మరి గొర్రె లాంటి స్వభావంతో బ్రతికిన తర్వాత దేవుడు ఏర్పరచుకున్నాడు. మిగిలిన 40 సంవత్సరాలు ఆయన దేవుని కొరకు పౌరుషంగా, దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట వినేవానిగా మరి మోషే మొత్తం 120 సంవత్సరాలు దేవునితో నడిచిన వాడని మనం చెప్పవచ్చు. అంతగా దేవుడు మోషేని ఏర్పరచుకునడానికి గల కారణము, నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడిగా పిలువబడడానికి గల కారణము ఏమై ఉందంటే, మోషేకు మరి దేవుడు చెప్పే ప్రతి మాటను తోచా తప్పకుండా పాటించిన వాడు. ఒక్కసారి నేను వెళ్ళనని మొదటగా ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడి, ఎందుకంటే అక్కడ మర్డర్ చేసి వచ్చాను, మరలా నేను వెళ్తాక నన్ను చంపేస్తారేమని భయంతో వెళ్ళలేదు. ఆ తర్వాత ఎప్పుడు కూడా దేవుని మీద మరి తిరుగుబాటు చేసినట్లుగా లేదు. విసుగుపోయాడు ఇశ్రాయేలు ప్రజల మీద. విసుగుపోయి కూడా ఒక మాట అంటాడు, ప్రభువా ఈ పిల్లల్ని నేను కన్నానని వారి మాంసం అన్నప్పటికీ దేవుడు కోప్పడలేదు. ఎందుకంటే ఎవరికైనా విసుగుదల వస్తుందని దేవుడే సంబోధించుకుని, ఎందుకు మోషేను అలా విసుగుదల చెందుతున్నావు, నేను లేనా అని మోషేని ఎంతగానో బలపరిచినట్లుగా చూస్తాం. అలాగా దేవునితో నడిచిన వాడు మోషే,
దేవుడు కూడా మోషేతో ఒక స్నేహితుడి దగ్గర మాట్లాడినట్లుగా, ఇద్దరు ఒక స్నేహితుల్లాగా వ్యవహరించినట్లుగా మనం చూస్తాం. అట్లాగా ప్రతిదీ కూడా మోషేతో సూటిగా ప్రతి విషయాన్ని ఆ 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు కూడా ఎంతో చక్కగా మరి మోషేకు అది డిక్టేట్ చేసి 10 ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకనే ఇతడు నా యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కనుకనే నేను సమస్త భారము బాధ్యత ఇశ్రాయేలుని నడిపించే సమస్త భారాన్ని నేను ఇచ్చానని దేవుడు చెప్పడం జరిగింది. పౌలు భక్తుడు అంటాడు ఈ యొక్క మోషే గురించి, ఏమంటాడంటే, మనం ఎప్పుడైతే దేవునికి మనం లోబడి జీవిస్తామో, ఆయన్ని మనం ఎప్పుడైతే లక్ష్య పెడతామో, మనకున్న ఇల్లులు ఏమైనప్పటికీ కూడా ఆ ఇల్లులు వల్ల మనకేమీ రాదు. ప్రతి ఇల్లు ఎవరి చేతన్నా కట్టబడుతుంది, కానీ సమస్తం కట్టువాడు యేసయ్యే అని పౌలు భక్తుడు చెప్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 అంటాడు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టు, అంటే దేవునితో స్వయంగా ఆయన మాటను వింటూ, దేవునికి లోబడుతూ, దేవుని యొక్క ఆజ్ఞ మీద ఆధారపడుతూ, దేవునికి ఎల్లప్పుడూ సరెండర్ అయ్యేవాడు మరి మోషే గనుక. అంత గొప్పగా మోషే ఉన్నాడు గనుక మనము కూడా అట్టి దీవెనతో మనం ప్రభుకి లోబడదామని మరి అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో మరి పౌలు భక్తులు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 చెప్పినట్లుగా వింటాం. అంతేకాదు దేవుడే ఈ మాట స్వయంగా మాట్లాడినట్లుగా మనం సంఖ్యాకాండంలో మనం చూస్తే 12వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది కదా, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడని దేవుడే స్వయంగా చెప్పాడండి. అంతగా దేవుని కొరకు నమ్మకంగా ఉన్నవాడు, యథార్థంగా ఉన్నవాడు, అంతగా దేవుని యొక్క ఇల్లంతటిలో దేవుడు మోషేను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, అంతగా మోషేలో ఉన్నటువంటి ప్యాషన్, ప్రభు కొరకు నేను ఏమైనా చేయాలనే ఒక ప్యాషన్ కలిగిన వాడు కనుక మోషే ఉన్నాడు కనుక దేవుడు మోషేను తన ఇల్లంతటి మీద నమ్మకమైన వాడిగా ఏర్పరచుకున్నాడు. అట్లా మనం కూడా ప్రతి విషయంలో కూడా మనకి ఏది ఏమైనా, ఎన్ని ఉన్నా, ఏది లేకపోయినప్పుడు కూడా ప్రతి దానికి దేవుని యొక్క మాట మీద లక్ష్య పెట్టి దేవుని మీద మనం గురి కలిగి ఉంటే దేవుడు అట్టి ఆశీర్వాదం, మోషే మీద ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కూడా మన మీదకు కూడా టర్న్ చేసి దేవుని యొక్క కృపగల హస్తాలతో మనల్ని దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి.